ఇప్పుడు ఏ జాగృతి ఏది కేసేసినా అందులో అల్టీరియర్ మోటివ్ కనిపిస్తుంది, ఒక స్వార్థం కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన రెడ్డి జాగృతి అంటేనే ఒక కులానికి ప్రాతిపదికగా పోయినాడు. కానీ ప్రజాస్వామ్యంలో ఒక లెజిస్లేచర్ అసెంబ్లీలో ఒక చట్టం జరిగింది. దానికి కాంగ్రెస్ బీజేపీ మేము సంపూర్ణ మద్దతు ఇచ్చినాం. ఎందుకు? ఓబీసీలకు న్యాయం జరగాలని. అది మంచిదా చెడ్డదా అనే చర్చ మేము చేస్తలేము. మేము ఏమంటున్నామంటే ఓబీసీలకు లోకల్ బాడీస్లో రాష్ట్రానికి ఉన్నటువంటి వెసులుబాటు ప్రకారం మీ ప్రకారం మీరు ఇచ్చుకోండి అని చెప్పే ఒక వెసులుబాటుతోని మేము ఈరోజు ఓపికగా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చకపోయినా మేము అసెంబ్లీలో మద్దతు ఇచ్చినాం. ఆ స్టేట్ ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ చేసినటువంటి చట్టము అమలవుతే బాగుండని మేము కోరుకుంటున్నాం. దానికి న్యాయస్థానానికి పోయేటట్టు చేసే కాంగ్రెస్ వ్యవహారం కావచ్చు, లేకపోయినటువంటి వాళ్ళు ఇప్పుడే ఏదో తెలుస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట హరీష్ రావు గారి లాయర్కి సంబంధించిన గ్రామంలోని వాళ్ళతోనే వేయించినట్టుగా ఏదో పుకార్లే. నేను నమ్మట్లేదు హరీష్ రావు గారు అంత పెద్ద నాయకుడు అట్లా చేస్తాడని, కానీ అట్లా వస్తూ ఉన్నాయి మీ మీడియాలోనే. ఆ తర్వాత ఇక్కడ మాధవరెడ్డి గారు గతంలో జాగృతిలో కానీ టీఆర్ఎస్ పార్టీలో కానీ తిరిగినారు. మల్లారెడ్డి గారికి ఏదో జన్మదిన శుభాకాంక్షలు ఇవన్నీ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ పిల్లవాడు ఏమన్నా ఫేమస్ గానికి వేసిండా, కానీ ఆ కులానికి చెడ్డ పేరు వస్తుంది కదా. నాకు చాలా మంది మాట్లాడినారు, ఆ కులస్తులు కూడా అనేక మంది మాట్లాడుతూ మా వాళ్ళు చేసేది తప్పు. మాకు ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు బీసీలు మీరు ఎక్కడ కూడా ఏమి ఆందోళన చెందలేదు, ఎవరు మాట్లాడలేదు కదా. మీరు అంత దయార్థత హృదయంతో ఉన్నప్పుడు ఇప్పుడు మేమెందుకు అడ్డుపడతామండి? ఆ పిల్లవాడు ఏదో ఫేమస్ గానికి వేసినట్టుగా ఉంది. కాబట్టి అది మేము సంపూర్ణమైన ఆ యొక్క కులస్తుల యొక్క ఇది కూడా కాదు. నేను కూడా ఆ బాబుతో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన ఊర్లో కూడా రేపు చాకలి వాళ్ళు ఆయన బట్టలు ఉతకాలి, రేపు ఆయనకు ఏమన్నా సావు దినాలు వస్తే మంగళోళ్ళు పోయి కటింగ్ చేయాలి, లేకపోతే కుమ్మరోడు పెళ్లికి కుండ ఇయ్యాలి, ఐరేళ్ళు ఇవ్వాలి. మరి ఇవన్నీ బంద్ పెడితే ఆయన ఏడికెళ్ళి జీవనం సాగుతుంది? సామాజికంగా కులాలు ఒకసారి తెలంగాణ ఉద్యమం లాగా ఇక్కడ బీసీల ఉద్యమం కూడా సాగితే కులాల మధ్య కొట్లాటగా మారిపోతుంది కదా. కాంగ్రెస్ అది కావాలనుకుంటుంది, కానీ మేము అది అనుకోవట్లేదు. అందుకనే నేనేమంటున్నానంటే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి తొందరగా చేయాల్సినటువంటి కాన్స్టిట్యూషన్ చట్టం 73, 74 ఆర్టికల్ చెప్తుంది కాబట్టి ఆయన ఏ రూపంలో ఇస్తా అన్నాడు. మేము ఆ రోజే చెప్పినాం, ఇది చట్టాల అనుగుణంగా లేదు రేవంత్ రెడ్డి గారి నిర్ణయం, ఇది పొలిటికల్గా ఓట్లని అపీజ్మెంట్ పాలిటిక్స్ లాగా ఉంది, అయినా సరే న్యాయం జరగని ఓబీసీలకు అని మేము సపోర్ట్ చేసినాం. కామారెడ్డి డిక్లరేషన్ పెట్టిన సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి, ఆయన చేసిండా కర్ణాటకలో? ఒకసారి చేసిన సర్వేనే బయట పెట్టే సత్తా లేదు వాళ్ళకి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. మళ్ళా ఇప్పుడు కొత్త సర్వే చేస్తా ఉన్నారు, కోట్ల రూపాయలు పెట్టి అది గొడవలు అవుతా ఉన్నాయి, ఆగిపోయింది. మరి ఈయన రేవంత్ రెడ్డి అంటాడు నేను రాహుల్ గాంధీ గారు చెప్తే చేస్తున్నా ఈడ అంటాడు. అంటే నీకు ఇష్టం లేదన్నట్ట? అంటే రాహుల్ గాంధీ గారు చెప్పిండు నువ్వు చేస్తున్నావు, నీ మనసులో అది లేదన్నట్టు. ఎక్కడ అడ్డుపడ్డం? ఇప్పుడు బయట ఎన్నన్నా మాట్లాడచ్చు, అసెంబ్లీలో మేము సపోర్ట్ చేసినామా అడ్డుపడ్డామా, మేము వాళ్ళకి మద్దతు ఇచ్చినామా? వాళ్ళకు కాదు, ఓబీసీలకు మద్దతు ఇచ్చే కదా ఆ బిల్లుకు మేము సపోర్ట్ చేసినాం. ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఏర్పాటువాదం, మేము ఈస్ట్ ఇండియాని ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేసి మేము టన్నెల్స్ వేసి ఇవాళ రైళ్లు 75 ఏళ్ల తర్వాత రైలు ముఖం చూడనటువంటి ఈశాన్య రాష్ట్రాలకి ఇవాళ రైళ్ళని టన్నెల్స్ తవ్వి వేస్తా ఉన్నారు మోడీ గారి ప్రధానమంత్రిగా. ఇవాళ ఈస్ట్ ఇండియాకి మనకు గొడవలు పెట్టే విధంగా, మణిపూర్ అల్లర్లని పెట్టే విధంగా, లేకపోతే ఇక్కడ భాషకు పెట్టే విధంగా, లేకపోతే ఇక్కడ కులాలకు పంచాయతీ పెట్టే విధంగా రాహుల్ గాంధీ గారి చర్యలు ఉన్నాయి. ఎందుకున్నాయి ఇవన్నీ? ఇప్పుడు ఎన్నికల కమిషన్ తప్పు పెట్టడమైనా ఇట్లా కులాలు సౌత్ ఇండియా ఇవన్నీ ఎందుకు తెస్తుండంటే, నేను కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పార్టీ అధ్యక్షుడిగా నేను ఫెయిల్ కాలేదు, నన్ను వ్యవస్థలు ఫెయిల్ చేస్తున్నాయి అనే విధంగా ప్రజలకు ఒక రాంగ్ నరేషన్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఉద్యమం. ఎందుకంటే ఆయన నెహ్రూ ముత్తాత అయ్యిండు, ఇందిరాగాంధీ అయ్యింది వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ నాయన అయ్యిండు, వాళ్ళ అమ్మ కూడా యూపీఏ చైర్పర్సన్గా ప్రభుత్వాలను నడిపింది. అరే నా టైం వచ్చేసరికి నేను పార్టీ ప్రెసిడెంట్గా కూడా దిగిపోవాల్సి వచ్చింది, నేను ఫెయిల్ అవుతా ఉన్నా, ఈ ఫెయిల్కు కారణం నా యొక్క వ్యవహారం కాదు అని చెప్పుకోవడానికి మాత్రమే ఇలా ఎన్నికల కమిషన్ తప్పు పెట్టడము, ఈ దేశంలో విభిన్నమైనటువంటి ఈ వేర్పాటువాద భావజాలాన్ని, ఈ కులాల పంచాయతీని, సౌత్ ఇండియా నార్త్ ఇండియా పంచాయతీని ఇవన్నీ తెస్తా ఉన్నాడు. సో ఆయన ఫెయిల్యూర్స్ని కప్పుకునే పంచాయతీలో బీజేపీ పార్టీ మేము పడం. కాబట్టి ఇలా బీజేపీ పార్టీ ఉంటే మేము ఓబీసీల పక్షాన ఉంటాం. ఓబీసీల పక్షాన మేము ఉన్నదనేది మేము ఆచరిస్తున్నాం. ఎట్లా ఆచరిస్తున్నాం? ఎంత పెద్ద పదవి అండి ప్రధానమంత్రి పదవి. 140 కోట్ల ప్రజాస్వామ్య దేశానికి 3 సార్లు ఒక ఓబీసీని, ఎంత దిల్దార్ పార్టీ అయితే బీజేపీ ఇవాళ ప్రధానమంత్రిని అందించింది దేశానికి, అంతకుముందు అయిందా 60 ఏళ్ళల్లో? ఇవాళ ఒక ఉపరాష్ట్రపతి ఎంత కీలకమైన పదవి అండి.
దాన్ని ఇవాళ బీసీలకు మేము సెకండ్ టైం కూడా మళ్ళీ ఇచ్చినాం. ఇవాళ ఒక ఆదివాసీ బిడ్డ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చినాం. అంటే ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన పదవులు ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ పదవి, గవర్నర్ల పదవులు, ముఖ్యమంత్రుల పదవులు, ఈ రాష్ట్రానికి కూడా మేము ముఖ్యమంత్రిని రేపు బీసీని ఇస్తామంటున్నాం. ఇక పంచాదేముంది? సో అందుకనే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్లు మేము ఇస్తున్నాం. అంటే బీసీలు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఉంటే ఆ ఆధిపత్య కులాలకు రిజర్వేషన్లు అడుక్కునే పరిస్థితిని తీసుకొస్తా ఉన్నాం మేము ఆచరించి. గట్ల పరిపాలన ఉంటుంది. అది చిన్న విషయం సోదరా. ఆయనకి ఇదే కోరుకున్నాడు. ఊకే ఆయన పేరు చెప్తారని చెప్పి ఆదేశం. ఇక నేను ఎందుకు తీయాలి? ఆ పిల్లగాడు వెనకట మాకు పరిచయం ఉన్న పిల్లగాడే. ఆయన చెప్తే వినాలి కదా. ఆ స్వభావం ఉంది కాబట్టి ఆయన బయట పోదు. బీసీలకు న్యాయం జరగాలంటే ఆ పేరుని తీయకండి. మీ మీడియా కూడా ఓబీసీల పక్షం ఉన్నారా? తెలంగాణలో మీడియా పెద్ద ఎత్తున మీరు ఉద్యమకారులై పోరాడిరు తెలంగాణ రాష్ట్రం కోసం. ఇవాళ మీడియా కూడా సామాజిక తెలంగాణ కోసం పోరాడతారా? ఓబీసీల పక్షాన ఉంటారా ఉండరా? మీడియా కూడా మీరు తెలుసుకోవాలి. మేము ఓడిపోయిన కేసులు చెప్పించడం, మాకు వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళని కూర్చోబెట్టి టీవీలలో మాట్లాడియడం. నేను మా బీసీ నాయకులకు కూడా, మా బీసీ అడ్వకేట్లకు కూడా, వివిధ పార్టీలో ఉన్న మా బీసీ రాజకీయ నాయకులకు కూడా నేనేం చెప్తా ఉన్నా అంటే, మీ వాదనలు కోట్లలో 4 గోళ్ల మధ్య ఇచ్చండి. ఇవాళ గావులే కేసు మనం గెలిచిన కేసా? కృష్ణసాయం కేసు మనం గెలిచిన కేసా? ఇవాళ మనం కృష్ణమూర్తి కేసు మనకేమైనా ఉపయోగమా? ఇవన్నీ బయట మీరెందుకు చెప్తురా? ఇవాళ ఆ వర్గాలు మనం వ్యతిరేకిస్తున్నటువంటి వర్గాలు ఒక్కరన్నా ఈ కేసులో ఉచ్చారణ చేసిరా? ఈ నేను వకీల్నే కదా, ఎందుకు మాట్లాడట్లేదు? తెలియక మాట్లాడట్లేదా? ఇవన్నీ ఆర్గ్యుమెంట్ చేస్తే ఒక ఓబీసీగా నాకు న్యాయం జరుగుతుందా? నాకు న్యాయం జరిగే కేసుల్ని నేను పుస్తకాలలో వెతుక్కుంటా. నాకు సపోర్టు నేను గెలిచిన కేసులు ఏమన్నా ఉంటే చెప్తా మీడియాలో. ఈ న్యాయ వ్యవస్థలలో మాకు ఎప్పుడు కూడా ఓబీసీలకు న్యాయం జరగలేదు ఈ రోజు వరకు. ఏ కేసు కూడా మా పక్షాన రాలేదు. కాబట్టి ఈ లాయర్లు కరెక్ట్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో లేదో ప్రభుత్వాల పక్షాన లాయర్లు. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి మరి అత్యధిక ఖర్చుతో కూడిన ఒక ఢిల్లీలో ఒక పెద్ద లాయర్ని పెడితే కొంత ఇన్ఫ్లుయెన్స్ మేరకు కూడా మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. వారికి ఉన్న జ్ఞానంతో కొట్లాడితే ఒక మంచి సక్సెస్ఫుల్ కేసు వస్తుంది. అందుకే 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఆయన ఇచ్చిన హామీ. మరి రేపు కోర్టులో కూడా మరి మంచి మంచి లాయర్లను పెట్టి ఉట్టి అడ్వకేట్ జనరల్ మీదనో వీళ్ళ మీదనో ఆధారపడి చేయడం కాకుండా సపోర్టివ్ మెకానిజం కూడా పెట్టి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి ప్రభుత్వం పోరాడితే ఓబీసీలకు న్యాయం జరుగుతుంది. మేము ఈ రాష్ట్రంలో బీజేపీ ఓబీసీల పక్షాన ఉంది. మొన్న అసెంబ్లీలో మేము మద్దతు ఇచ్చినాం 42%. రేపు కూడా మేము ఓబీసీల పక్షాన రేవంత్ రెడ్డి ఫెయిల్ అయితే మాత్రం మేము వారి మీద నేరుగా పోరాటం కూడా చేస్తాం. నా పేరు అవారు వేణుకుమార్, బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం స్టేట్ కోఆర్డినేటర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అనేది ఒక హాట్ టాపిక్ గా నడుస్తున్నది. ఈ 42% రిజర్వేషన్ అనేవి నిలబడవా అనేది ఒక సవాల్. ఉద్యమకారుల ముందర ఉన్నది బాధ్యత, ప్రజలందరి ముందర ఉన్నటువంటి బాధ్యత. ఈ సవాల్ ఏంటనేది అంటే ఈ సవాల్లోకి వస్తే మనం ఈ 42% రిజర్వేషన్ అనేవి నిన్న మొన్న కులంగన్న జరిగినటువంటి బీహార్ రాష్ట్రంలో మీరు చూసిర్రు, లెక్కలన్నీ వచ్చినాయి. వారు రిజర్వేషన్లు పెంచుకున్నారు, ఎమ్మటే కోట్లు కొట్టేసినాయి. అట్లనే మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాక కూడా సర్పంచ్ ఎంపీటీసీ పదవి విచ్చేతులైనారు. మేమేం చెప్తున్నామంటే రేవంత్ రెడ్డి సర్కార్కి ఈ 42% రిజర్వేషన్లు మీరే పరిరక్షించాలి, మీ బాధ్యతే, మీ సర్కారు బాధ్యతే అని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరంగా చెప్తున్నాం. ఇంకా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరంగా బీసీల దీర్ఘకాలిక భద్రత కోసం చెప్పే విషయం ఏంటంటే, తమిళనాడు మాదిరిగా 9వ షెడ్యూల్లో ఉంటేనే బీసీలకు రక్షణ. అందులో భూ సంస్కరణల చట్టాలు ఉన్నాయి. అందుకు రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టుకుంటేనే బీసీలకు దీర్ఘకాలిక భద్రత, రిజర్వేషన్లైనా ఈ దేశంలో రాజకీయ రిజర్వేషన్లు రావాలన్నా ఏమి జరగాలన్నా బీసీలకే దీర్ఘకాలిక పరిష్కారం 9th షెడ్యూల్. ప్రత్యేక జీవో ద్వారా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి జీవో తీసుకురావడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ మరి కొంత ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వ్యక్తులు మరి నిన్న కోర్టుకు పోయి దాన్ని ఒక వారం రోజుల పాటు ఆపాలని చెప్పి కూడా కోర్టు మరి తీర్పునివ్వడం, మరి అది ఈరోజు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా మరి 42% రిజర్వేషన్ల అంశం ఈరోజు కోర్టులో ఉన్నది. కాబట్టి మేమేమన్నామంటే, ఇప్పుడు ప్రభుత్వమే దీని మీద న్యాయపరంగా కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా దీనికి శాశ్వత పరిష్కారం ఏంటంటే 9th షెడ్యూల్లో పెడితేనే దీనికి పరిష్కారం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కోరుతున్నాము. ముఖ్యంగా ఈరోజు 6-7% ఉన్న మరి ఉన్నత వర్గాలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% పెట్టినప్పుడు
ఏ బీసీ కూడా మరి కోర్టులకు పోయి దాన్ని అడ్డుకోలేదు. మరి ఈరోజు 56% ఉన్న బీసీలకు సంబంధించిన ఈ జనాభాకు 42% రిజర్వేషన్లు అడుగుతుంటే మరి కోర్టులకు పోయి అడ్డుకోవడం కూడా మరి ఉన్నత వర్గాలకు, ముఖ్యంగా ఈ రెడ్డి సామాజిక వర్గానికి మంచిది కాదు. ఎందుకంటే మరి మీరు ఉన్నత వర్గాలుగా ఈరోజు ఏ కులం కూడా అడ్డుకుంటలేదు. వైశ్యులు కానీ, బ్రాహ్మణులు కానీ, తర్వాత వెలుమలు కానీ, అదేవిధంగా కమ్మలు కానీ, క్షత్రియులు కానీ ఎవరు కూడా పోతలేరు. మరి ఈరోజు కేవలం రెడ్డి సామాజిక వర్గమే మరి ఈ బీసీలకు వ్యతిరేకంగా కోర్టులకు పోయి మరి వీళ్ళ యొక్క అవకాశాలను అడ్డుకోవడం కరెక్ట్ కాదని చెప్పి కూడా ఆ సామాజిక వర్గాలకు మేము విన్నవిస్తున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ సమాజం అనేది మొత్తం కూడా 56-60% మంది బీసీ జనాభా ఉంది. ఇప్పటికీ చట్టసభలకు బీసీలు పోలేదు. స్థానిక సంస్థలలో కూడా చాలా కులాలు తెలంగాణలో ఉన్నాయి. కుమ్మర్లు, చాకళ్ళు, మంగళ్ళు, కనీసం వార్డు నెంబర్లు కూడా కాలేని పరిస్థితి ఉంది. మరి మీరు ఇప్పటికీ తెలంగాణ అసెంబ్లీలో 47 మంది ఎమ్మెల్యేలు, అనేక చైర్మన్లు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు మీరు ఉన్నారు. కేవలం స్థానిక సంస్థల విషయంలోనే మరి రెడ్డి జాగృతి పేరుతోటి మీరు మమ్మల్ని అడ్డుకోవడం సరైన పద్ధతి కాదు. మీరు కూడా మరి ముఖ్యమంత్రి ఒక రెడ్డి ఉన్నాడు, చాలామంది రెడ్డి ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి మీరు మా అవకాశాలను అడ్డుకోవడం సరికాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి 9th షెడ్యూల్లో పెట్టే విధంగా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నేను శ్రీనివాస్ తిప్పిరిశెట్టి, తెలంగాణ రాష్ట్ర సంచార జాతర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ జీవో ప్రకారం 9 జీవో ప్రకారం అనౌన్స్ చేసింది. దాన్ని మొన్న అనౌన్స్ చేయగానే నిన్న కోర్టులో కేసు వేయడం జరిగింది అగ్రవర్ణాల సామాజిక వర్గం. ఇందులో ప్రధానంగా మేము చెప్పాల్సింది, ఇప్పుడు మీడియా ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడ్డదంటే 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం శుభసూచకం. కానీ ప్రభుత్వం ఇక్కడ ఆ అగ్రవర్ణాలు కానీ ఇంకెవరైనా కోర్టుకు పోతే నెగ్గాలనే సామాజిక కోణం నుంచి, సామాజిక న్యాయం గురించి ప్రభుత్వం కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం నెగ్గే అవకాశం ఉంది. ఎందుకు అంటే నిన్న ఇచ్చిన 9 జీవో ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అనే జీవోల వర్గీకరణ అనే కోణాన్ని మర్చిపోయింది ప్రభుత్వం. వర్గీకరణ ఎందుకు అంటున్నామంటే, నాడు కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో కామారెడ్డి డిక్లరేషన్ల స్థానిక సంస్థలల్లో కనీసం బీసీలకు 23 నుంచి 42% రిజర్వేషన్ పెంచుతాం, వర్గీకరణతో పాటు పెంచుతామని ప్రకటించింది. కానీ నేడు నిన్నగాక మొన్న ఇచ్చిన జీవోలో 9లో వర్గీకరణ అనే పదం వాడలేదు. ఎందుకు వాడలేదంటే, వర్గీకరణ ఇక్కడ ఎందుకు ప్రస్తావన చేస్తున్నామంటే, మేము బీసీ కులాలు ఇవాళ 136 ఉంటే అలా 52 సంచార కులాలు ఉన్నాయి. బీసీ ఏ గ్రూపులో మాత్రమే ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంది? వర్గీకరణ అనే పదం కనుక ఇలా వాడితే సామాజిక న్యాయం కొరకు ప్రభుత్వం చేస్తున్నది పోరాటం అని వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం చెప్తే వర్గీకరణ పదం వాడేది ఉండే. మేము గత 2023 నుంచి 24, 25 దాకా కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధిత మినిస్టర్లకు మాకు వర్గీకరణతో కూడిన బీసీ రిజర్వేషన్లు కావాలని మేము మా సంఘం తరఫున రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కానీ ఇవాళ కోర్టుల నిలబడుతుందా అనే మీ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, అందులో వర్గీకరణ, సామాజిక న్యాయం చేస్తామనే వర్గీకరణ పదం లేదు. ఓవరాల్ గా 136 కులాలకు 42% ఇస్తామంటే ఇవాళ ఎస్సీ వర్గం మీరు చూడొచ్చు. ఎస్సీ కుల సామాజిక వర్గానికి సంబంధించి ఎస్సీ అయితే ఎట్లున్నానో నిన్నగాక మొన్న మందకృష్ణ గారు వర్గీకరణ 30 ఏళ్ళు పోరాటం చేసింది. ఆ పోరాటం మళ్ళీ పునరావృతం అవుతుంది. ఎందుకంటే బీసీలల్లా అట్టగిన కులాలు మీకు కొన్ని పేర్లు చెప్తా: గంగిరెద్దుల, పెద్దమ్మల, బాలసంతు, బౌరూపి, పరికి, పిచ్చకుంట్ల, వంశీరాజు, వీరభద్రియ, గోత్రాల ఈ కులాలు ఎవరన్నా విన్నరా? ఇవన్నీ బీసీలే. ఈ ఇక్కడ ఇంటలెక్చువల్ ఫోరంలో కూడా మేము సభ్యులమే. ఇవాళ ఎందుకు రావడం జరిగిందంటే, బీసీలకు అన్యాయం జరుగుతుంది అనే కాడ ఆ బీసీలు ఎవరు, ఎంతమంది ఉన్నారు? బీసీలలో మైనార్టీగా బతుకుతున్న ఒక 52 కులాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వాటికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా వర్గీకరణతో కూడిన బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి. అట్లా కనుక ప్రభుత్వం పోరాటం చేస్తే ఖచ్చితంగా ఏ కోర్టుకు పోయినా కూడా, ఎంతమంది పోయినా కూడా నిలుస్తుంది. ఎందుకంటే మేము సామాజికంగా సమాజంలో అందరికీ తెలుసు ఈ పేర్లు. రాజకీయంగా ఏ ఒక్క వ్యక్తి కూడా వార్డు మెంబర్ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే దాకా అసలు లేనే లేదు. మాకు అవకాశమే లేనప్పుడు మాకు ప్రమేయం ఎట్లుంటుంది? ఈ సామాజిక కోణం గురించి ప్రత్యేకంగా ప్రభుత్వం ఆలోచన చేసి మమ్మల్ని దృష్టి పెట్టుకొని కనుక కోర్టుకు సరి అయిన న్యాయ సమాచారం ఇస్తే ఖచ్చితంగా కోర్టులో ఈ 42%
రిజర్వేషన్ బీసీలకు నెగ్గుతుందని. ఇప్పుడు దీనికి మీరు మద్దతు ఇస్తున్నారా లేదా? ఇప్పుడు మద్దతు ఇవ్వాలా ఇవ్వద్దా అనేది మీ ప్రశ్న. మీ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే వర్గీకరణతో కూడుకున్న బీసీ రిజర్వేషన్ అయితే మేము మద్దతు ఇచ్చేది. మేము ప్రభుత్వాన్ని మద్దతు ఈ బీసీ రిజర్వేషన్లకు మేము మద్దతు ఇస్తున్నాం, స్వాగతిస్తున్నాం. కానీ వర్గీకరణతో కూడుకున్న బీసీ రిజర్వేషన్ కావాలని ప్రభుత్వానికి మేము రిప్రజెంటేషన్ చేస్తాం, కోరుతాం. కోర్టుకు మేము ఖచ్చితంగా వెళ్తామని. ఎందుకంటే బీసీల ఉన్న మైనార్టీ కులాలమైన 52 సంచార జాతి కులాలు ఖచ్చితంగా వీరికి న్యాయం జరగాలని ప్రభుత్వం దృష్టికి మేము తీసుకువెళ్ళినాం ఇంత ముందుకే రిటర్న్ గా. ఇక అవసరం అనుకుంటే మేము కూడా కోర్టుకు వెళ్ళి బీసీ రిజర్వేషన్ 42% ఏదైతే ప్రభుత్వం కోరుతుందో అందులో వర్గీకరణతోటి కూడిన రిజర్వేషన్ కావాలని ఎట్లయితే మీరు మేనిఫెస్టోలో పెట్టినరో ఆ మేనిఫెస్టోలను మేము అదే అడుగుతున్నాం. కొత్తగా మేము అడుగుతలేం. స్థానిక సంస్థల ఉపవర్గీకరణతో కూడిన రిజర్వేషన్లు ఇస్తా అని ప్రభుత్వం ప్రకటించింది. అదే కామారెడ్డిలో మేము ఇవాళ అదే విషయాన్ని మళ్ళీ మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. మమ్మల్ని మర్చిపోతే మేము కూడా కోర్టు మెట్టెక్కే ఆస్కారం ఉన్నదని మీ పత్రికా ముఖంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. మేము కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా మేము కూడా ఇంప్లీడ్ అవుతాం హైకోర్టులో. 8వ తారీఖు పడ్డది కదా, ఆ లోపల మేము ఇంప్లీడ్ అవుతాం. కానీ అది నిలబడుతుందనే గ్యారంటీ లేదు. ఎందుకంటే తమిళనాడు తరహా పార్లమెంట్లో చర్చ జరిగి 9th షెడ్యూల్లో చేర్చినప్పుడే అది సాధ్యమవుతుంది. అసలు 42% మీద పార్లమెంట్లో చర్చనే జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలు 100 మంది ఉన్నారు, మొత్తము ఇండియా కూటమికి 300 మంది ఎంపీలు ఉన్నారు. చర్చ జరగకుండా అది సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు పోయి ఢిల్లీలోనే ఉండి పార్లమెంట్లో పెట్టి చర్చ జరిపి ఆమోదించినాకనే తమిళనాడుకు వచ్చింది. ఆ తరహా చేయాలి. మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో జంతర్ మంతర్లో మీటింగులు చేసిండు, కానీ పార్లమెంట్లో చర్చ జరగలే. అసలు రాహుల్ గాంధీ అనేటైన ఎవరైతే భారత్ జోడో యాత్రలో 42% బీసీలకు మాటిచ్చిండో, కామారెడ్డి డిక్లరేషన్లో ఏవైతే డిమాండ్లు బీసీలకు ఇస్తా అని చెప్పిండో అక్కడ డిక్లరేషన్ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంకెక్కడ సాధ్యము బీసీలకు రాజ్యాధికారం, సామాజిక న్యాయం ఇన్ని చెప్పిండ్రు, ఒక్కటి కూడా జరగలేదు ఇప్పటి వరకు. అసలు ఏంటి అంటే బీసీ రిజర్వేషన్ కి అడ్డుపడుతుంది ఎవరంటే ఏం చెప్తారు? ఇంకెవరండి? అగ్రవర్ణాలే కదా. అంటే 78 సంవత్సరాల నుంచి ఈ విధంగానే బడుగు బలహీన వర్గాలను జెండాలు మోయనికి, పార్టీలను అజ్జేయనికి మేమంతా పార్టీలనంతా మోసే దిశగానే వాడుకుంటారు కదా బలహీన వర్గాలను. సో అంటే నిన్న కేసు కూడా పెట్టడం జరిగింది, పిటిషన్ వేయడం జరిగింది. రెడ్డి జాగృతికి సంబంధించిన వ్యక్తి దానిపై పిటిషన్ వేస్తా ఉన్నారు. సో ఏంటి ఎట్లా వస్తుంది? దాని కోర్టు కూడా కొట్టేసిన పరిస్థితి. వాళ్ళే చెప్తారు 42% ఇస్తాము, సామాజిక న్యాయం చేస్తామని. వాళ్ళే కోర్టులలో వేస్తారు. అంటే 78 సంవత్సరాల నుంచి ఈ విధంగానే జరిగింది కాబట్టి ఇప్పుడు ముందు ముందు జరగదు. ఎందుకంటే కులగణన జరిగింది, అందులో 56 పాయింట్ చూపించారు, కానీ ఇచ్చేది 42 ఇస్తామన్నది, అది కూడా లేదు. అయినా అగ్రవర్ణాల పార్టీలు ఉండగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేది అది నమ్మశక్యం కాని మాట. సో అంటే ఈ ప్రోగ్రామ్ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? బీసీ నాయకులకు కావచ్చు, స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సో ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? ఎందుకంటే మేమే 60% ఉన్నాము, ఎస్సీ ఎస్టీలు కలిపితే మేము 90% ఉన్నాము. మేము రాజ్యాధికారం గురించే ఇదంతా చేసేది. ఏదో సంక్షేమ పథకాలు కావాలి, రేషన్ కార్డు కావాలి, అప్లికేషన్లు పెట్టుకునే స్టేజ్లో లేము. ఇప్పుడు మేము రాజ్యాధికారం సాధించే దిశగా ఇప్పుడు అసలు ఇప్పటికే అందరూ తెలంగాణ రాష్ట్రంలో ఐకమత్యం అయినము. అదే మెసేజ్ భారతదేశం అంతా ఇస్తున్నాము. అందుకే అంత రాహుల్ గాంధీ చెప్పుకుంటుండు కదా, తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పుకుంటుండు కదా. ఆ దిశగానే తెలంగాణ అంటేనే ఉద్యమాల కిల్ల. ఇప్పుడు ఇంతకు మొదలు మీరు చూసిర్రు కదా, రజాకారులను తరిమి కొట్టిర్రు, తెలంగాణ సాధించిర్రు. ఎప్పుడు తెలంగాణ అంటే నిరంతరం ఉద్యమాల
పోరుబాట జరుగుతుంది ఇక్కడ. అందుకే ఇప్పుడు మిగిలినది ఒకటే, బీసీలకు రాజ్యాధికారం. నా పేరు బైరు శేఖర్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర నాయకుడిని. ముఖ్యంగా ఈరోజు డాక్టర్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి సార్ రాసినటువంటి ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అనేటటువంటి పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్స్ ఇస్తామంటారో ఇవన్నీ కాకమ్మ కథ అని తేలిపోయింది. ఏ రెడ్లు అయితే రాజ్యాధికారం ఉండాలనుకుంటున్నారో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రెడ్డి రాజ్య నిర్మాణం చేసి రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. ఇట్లాంటి సందర్భంలో ఊరికొక రెడ్డి ఉండాలి, రెడ్లకు ఒక 5 ఎకరాల భూమి ఉండాలి అనేటటువంటి రేవంత్ రెడ్డి మరి ఊరూరా బీసీలు గెలవాలని ఎట్లా కోరుకుంటాడు? అందుకనే తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం లేక చట్టం చేసి దాన్ని ఇక్కడ గవర్నర్ దగ్గర ఉండగానే పోయి ఢిల్లీలో జంతర్ మంతర్ చేశారు. ఈ మంతర్ కాళ్ళు జంతర్ మంతర్లో పోయి ధర్నా చేసినంత మాత్రం ఏం కాదు, వీళ్ళకి తెలుసు జీవోలు ఆర్డినెన్స్ ఇచ్చేంత మాత్రాన ఇది ఒరగదు కాదనేసి ఈ 47% రిజర్వేషన్ కోసం నిలబడితేనే నమ్మకం కూడా లేదు. అప్పుడే పోయి వాళ్ళు రెడ్డి జాగృతి నుంచి కోర్టులో కేసేయడం జరిగింది. వాళ్ళు అనుకుంటొచ్చు ఇవన్నీ తమాషాలు అవుతున్నాయి, వాళ్ళకు రాబోయేది బీసీ రాజ్యం, బీసీలంతా చైతన్యమయ్యారు, ఒదుకు నవ్వుకుంటూ ఒదుకు రెడ్లు రాజ్యం వెళ్తూ నామినేట్లు పోస్టు మొత్తం రెడ్లకి ఇచ్చుకుంటూ అదేవిధంగా మంత్రి పదవులంతా రెడ్లకి ఇచ్చుకుంటూ మొత్తం ఆర్డీఓలను రంగారెడ్డి జిల్లా చుట్టూ ఆర్డీఓలు మొత్తం రెడ్లకి వేసుకుంటూ పోలీసు వాళ్ళను డీజీపీలను రెడ్లను పెట్టుకుంటూ పూర్తిగా తెలంగాణను రెడ్డి రాజ్యంగా మార్చారు. కేసీఆర్ ఉన్నప్పుడు వెల్మ రాజ్యం అయింది, ఇప్పుడు రెడ్డి రాజ్యం అయింది. చూస్తున్నారు బీసీలు కూడా, మీ ఏడికలు చూస్తారు, మీ తమాషాలు చూస్తారు. ఆల్రెడీ బీసీలు చైతన్యం అయ్యారు. ఇవాళ ఇస్సా ఇజ్జత్ హుకుమత్ మా ఆత్మగౌరవం ఏంది, ఈ రాజ్యంలో మా వాటా ఏంది, 79 సంవత్సరాల భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో తెలంగాణలో రెడ్లు వెల్మలేనా రాజ్యమే లేదు అనేటటువంటి ప్రశ్న లేవనెత్తింది ఇస్సా ఇజ్జత్ హుకుమత్. అది ఊరూర పోతుంది, మీ బట్టలు ఇప్పి బండారం బయట పెడతాయి. మీరు ఏమేం చేస్తారో ఖచ్చితంగా బీసీలు సర్పంచులు 50% పైన గెలుస్తారు. నువ్వు ఇచ్చే 40% ఓని కావాలి, అది పుసుకున కొట్టేస్తే గెలిచిన తర్వాత అందరూ ఆగమవుతారు మహారాష్ట్ర లేక. నీ జిమ్మికులని తెలిసి రేవంత్ రెడ్డి గారు ఇక మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా బీసీలు చైతన్యమైనరు, ఖచ్చితంగా రాజ్యాధికారంలోకి వస్తారని తెలియజేస్తూ ఖచ్చితంగా మీ భర్తను తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు ఐలి వెంకన్న గౌడు. నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కన్వీనర్ గౌడ కలుగిత సంఘాల సమన్వయ కమిటీ. ఈరోజు ఏంటంటే బేగంపేటలోని ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ కేంద్రంలో మన మాజీ ఐఏఎస్ ఆఫీసరు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ గారు టి చిరంజీవులు సార్ గారు రచించినటువంటి ఇస్సా ఇజ్జత్ హుకుమత్ వాటా రాజ్యాధికారం సామాజిక న్యాయం అనే అంశంలో ఈ బుక్కుని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే ఒక చారిత్రకంగానే బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని వెలుగెత్తి చాటడం జరిగింది. అన్ని రంగాల్లో, రాజకీయ రంగం, పారిశ్రామిక రంగం, అదేవిధంగా ఆయా రంగాల్లో మెడికల్ రంగం, ఎక్సైజులో రకరకాల ఏ సంస్థలలో అగ్రకులాల ఆధిపత్యం ఎట్లా విరజల్లుతుందో కళ్ళకు కట్టినట్టుగా చిరంజీవి సార్ గారు చెప్పడం జరిగింది. ఇది ప్రధానంగా ఏంటంటే అనేక స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు 79 సంవత్సరాలు అడుగుపెడుతున్న క్రమంలో ఇప్పటికీ ఒక బిలియనియర్ కానీ మొత్తం కూడా మేమెంతున్నామో మాకంత వాట దక్కించడంలో అగ్రకులాలు ఫెయిల్ అయిపోయారు. మీ పరిపాలనలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలలో ఎక్కడ కూడా అమలు చేయకుండా తూతూ మంత్రంగా కుక్కకు బిస్కెట్లు వేసినట్టుగానే ఈరోజు బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని మీరు వాడుకున్నారు. ఇప్పటి నుండి ఇక మీ ఆటలు సాగు. ఎందుకంటే చాలా సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినాం. ఇక మీరు రిలాక్స్ అయిపోయి రిటైర్ కాండి. ఏదో చిరంజీవి సార్ అంటారు విఆర్కే కులాలకి విఆర్ఎస్ ఇవ్వాలని. వి అంటే వెలమ, ఆర్ అంటే రెడ్డి, కే అంటే కమ్మ. విఆర్కే కులాలకి విఆర్ఎస్ ఇవ్వాలనేటువంటి నినాదం ఏదైతుందో ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని పరిపాలించి మమ్మల్ని దోచుకొని మీరు దాచుకున్నటువంటి సంపద చాలు. ఇప్పటి నుండి ఇక మీకు విఆర్ఎస్ ఇస్తా ఉన్నాం. ఇక మీరు రిలాక్స్గా, మేము ఇంతకాలం మీరు పరిపాలన చేస్తుంటే మేము గమ్ముగా కూర్చొని ఉన్నాం కదా, చూసాం కదా ప్రత్యక్ష పాక్షంగా. మేము వేసిన ఓట్లతోటి మీరు గద్దెనెక్కి మళ్ళా సంపాదించిన సంపూర్ణ సంపాదన మమ్మల్ని ఓట్లు కొనేటువంటి యంత్రాలుగా మార్చారు. కాబట్టి మిమ్మల్ని ఇప్పటి నుండి మీకెంతుండ్రో మేము అంత ఇస్తాం, మీరెంతుండ్రో మేము అంతే ఇస్తాం మీ వాటా. ఎందుకంటే మేమెంతో మాకంత కాదు, ఇప్పటి నుండి మీరెంతో మేమెంత. మీరు 8% మొత్తం కులాలన్నీ అగ్ర కులాలంతా 8% ఉన్నారు, 8% తీసుకోండి ఇప్పుడు అంతే. కాబట్టి మీకు ఎంతో మీ వాటాను మీకు ఇచ్చేస్తాం. అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదల్ని కూడా
మా వైపు తప్పించుకుంటాం, మేము కూడా రాజ్యాధికారమై ప్రయాణం చేస్తాం. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ చూస్తా ఉన్నాం. 42% మంది పంచ పాండవులు అని చెప్పేసి మంచంకోలు చూపించి 3 చెప్పపై 2 ఇస్తున్నా అని చెప్పేసి ఒకటి ఇచ్చినట్టుగా ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఏమైంది? పేద కొండంత రాగందేశం లొల్లే పాడబడినట్టుగా ఇంటర్లు మొత్తం బీసీ కులగణన అన్నారు, తర్వాత డెడికేషన్ కమిషన్ అన్నారు, రకరకాల పేర్లతోటి మీరు చేసినటువంటి తతంగం ఎంత అండి? 9th షెడ్యూల్లో చేర్స్తేనే శరణ్యం అని చెప్పేసి ఆ రోజు చిరంజీవి గారు కావచ్చు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా మేము అందరం కూడా ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. కానీ అదే మంత్రంగా పాటించుకుంటూ మీరు ఉట్టిన అసెంబ్లీలో తీర్మానం చేసి ఏదో రాష్ట్రపతి పంపినాం, గవర్నర్ పంపినాం అని చెప్పంటే ఎవరు బుట్టెంగారి మాధవరెడ్డి, ఎవరు బుట్టెంగారి మాధవరెడ్డి రేవంత్ రెడ్డితో ఫోటో దిగుతాడు, కేసీఆర్ తో ఫోటో దిగుతాడు, బీజేపీ వాళ్ళతో ఫోటో, కిషన్ రెడ్డితో ఫోటో దిగుతాడు, మొత్తం రెడ్లందరితో ఫోటో దిగినటువంటి బుట్టెంగారి మాధవరెడ్డి హైకోర్టులో కేసు వేస్తాడా? ఈ రోజు దానికోసమే మీరు ఆపుతారా? చట్టమే లేదురా ముర్రు అని మొత్తుకుంటా ఉంటే రేవంత్ రెడ్డి 2 సార్లు ఢిల్లీలో ధర్నా చేస్తే ఏం ఉపయోగం అంటే? రేవంత్ రెడ్డి చేస్తే రాహుల్ గాంధీ రాకపోయే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి అంశం పెండింగ్ లో ఉండగా 50% కటాఫ్ పెట్టంగా 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి పార్లమెంట్ లో ఇంత కాంగ్రెస్ ఒక చర్చ జరపలే. మోడీ అంటా ఉన్నారు బీసీ ప్రధానమంత్రి అని, ఒక్కనాడు మాట్లాడుతూ ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటాను ముక్కలే. బీసీల పట్ల ఈ 3 పార్టీల వైఖరి స్పష్టత లేదు. బీఆర్ఎస్ ఏమో రిజర్వేషన్ తగ్గించింది, మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. కాంగ్రెస్ ఏమో బీసీ వాదం పేరుతోటి మరొకసారి గొంతుకొస్తుంది. బీజేపీ ఏమో ఓటు దండుకొని గద్దెనెక్కి మమ్మల్ని మరొకసారి వంచన చేస్తుంది. కాబట్టి 3 పార్టీలు ఎండగట్టే రోజులు వస్తున్నాయి. ఖబర్దార్, ఇస్సా ఇజ్జత్ హుక్మత్ పేరుతోటి ఒక సంచలనమైనటువంటి వాతావరణం సృష్టించబోతా ఉన్నాం. కాబట్టి అందరూ బీసీలందరూ కూడా మేల్కోవాలని ఈ రాసినటువంటి పుస్తకంలో భాగంగానే మా ఎజెండా రూపొందించుకుంటాం. కాబట్టి భవిష్యత్తులో వీళ్ళని గద్దెను దింపి ఎవరికి ఎంతో అంత వాటా ఇచ్చేంత వరకు నిష్క్రమించలేదని సెలవు తీసుకుంటాం. తెలంగాణ గవర్నమెంట్ డిసెంబర్ 2023లో ఎన్నికైంది. 23లో ఎన్నికైన తర్వాత మనకు ఎన్నికలు కాకముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో 42% లోకల్ బాడీస్లో కాకుండా ఉద్యోగాలలో కూడా, తర్వాత బడ్జెట్ కూడా అన్ని పెడతామని ప్రామిస్ చేసిండ్రు. కానీ మనం 42% రిజర్వేషన్ చేయాలంటే కులగణన చేస్తామని కూడా పెట్టిండ్రు. కులగణన ఫిబ్రవరి వరకు గమ్మున ఉన్నారు. ఫిబ్రవరిలో మేము ఫిబ్రవరి 2024లో కులగణన చేస్తామని ఒక అసెంబ్లీ ముఖంగా తీర్మానం చేసినారు. కానీ కులగణన ప్రాసెస్ మొదలు పెట్టకుండా మనం కులగణన చేయకముందే ఒక డెడికేటెడ్ కమిషన్ని మనము అక్టోబర్ 2024లో వేసిన తర్వాత నవంబర్లో కులగణన ప్రాసెస్ స్టార్ట్ అయింది. నవంబర్లో స్టార్ట్ అయ్యి 3 నెలల కులగణన చేసింది. కులగణన కాకముందే డెడికేటెడ్ కమిషను, కులగణన కాకముందే 1 మ్యాన్ కమిషను. ఈ కులగణన కూడా బయట పెట్టలేదు. కులగణన కూడా చట్టబద్ధత ప్రకారం జరగలేదు. కులగణన చేయాలంటే ఒక చట్టం చేయాలని మేము అడ్వైజ్ చేసినాము. ఆర్టికల్ 342A3 కింద స్టేట్ గవర్నమెంట్ ఒక చట్టం చేసి సోషల్లీ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఒక లిస్టు తయారు చేసి దాన్ని ఉద్యోగాలు లోకల్ బాడీస్లో ఉపయోగించుకోవచ్చని వాళ్ళకు డ్రాఫ్ట్ యాక్ట్ తెస్తే కూడా చిత్తశుద్ధి కాంగ్రెస్ గవర్నమెంట్కి లేకుండా సరే కులగణన చేసిండ్రు. కులగణన కూడా దాదాపు 65% ఉన్న బీసీలు ముస్లింలతో కలిపితే 56% అని అన్నారు. కొన్ని అది కూడా ఇంతవరకు ముందల పెట్టలేదు, పబ్లిక్ చేయలేదు. పబ్లిక్ చేయకుండా మనము ఈ చట్టం ఎట్లా 42% రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసుకోవాలనో తెలియని సందర్భంగా నేను ఒక చట్టాన్ని తయారు చేసి జనవరి 2025 చట్టాన్ని తయారు చేసి తమిళనాడు తరహాలో చట్టం తయారు చేసేసి దాన్ని ఆర్టికల్ 31C కింద ఉభయ సభలను పాస్ చేసుకొని అన్ని పార్టీల రెజల్యూషన్స్ పాస్ చేసుకొని అన్ని పార్టీల డెలిగేషన్ని మనం కేంద్ర ప్రభుత్వానికి పోయినట్లయితే, మోడీ ఒప్పుకున్నట్లయితే, అక్కడ యూనియన్ క్యాబినెట్ ఓకే అంటే, ఉభయ సభలు ఓకే అంటే, రాష్ట్రపతి ఆమోదం పొందితే అది 9th షెడ్యూల్లో కలుపుతారు. అప్పుడు ఆర్టికల్ 31B ప్రకారం రాజ్యాంగ రక్షణ వస్తుంది. ఏ కోర్టులు కొట్టివేయబడేదని నేను ఒక చట్టం తయారు చేసి ఇచ్చినా కూడా కాంగ్రెస్కు వంట పట్టలేదు. ఆ నోట ఈ నోట పత్రికల మాకు ముఖంగా ఇట్లా జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక 9th షెడ్యూల్ కలిపితే
42% నిలుపుకోవచ్చని ఆ ముఖ్యమంత్రి గారు తెలిసి ఒకరోజు పిలిపిస్తే ఆయనకు ఆ డ్రాఫ్ట్ యాక్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2 బిల్లులు పెట్టినారు. ఒకటి 42% లోకల్ బాడీస్లో, 42% ఉద్యోగాలు. ఆ 2 బిల్లులు పాస్ అయినాక గవర్నరు ఆమోదం పొందింది. ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపిండ్రు. కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు వీళ్ళు జంతర్ మంతర్ దగ్గరికి పోయి ధర్నాలు చేస్తారు, కానీ ప్రధానమంత్రిని అడగడం కానీ, పార్లమెంట్లో లేవనెత్తడం కానీ, రాహుల్ గాంధీ ఏదైతే డ్యూటీ చేయాలో అది చేయకుండా ఓన్లీ పబ్లిసిటీ గురించి జంతర్ మంతర్ దగ్గర తీసుకుంది. కానీ తమిళనాడు వాళ్ళు ఏ జంతర్ మంతర్ చేసి ధర్నా చేయలేదు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు సాధించుకున్నారు. అటువంటి చిత్తశుద్ధి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, ఇండియా గఠబంధన్ కానీ, ఇంతమంది 100 మంది పైన ఎంపీలు ఉన్నా కూడా మనం కేంద్ర పార్లమెంట్లో లేవలెత్తలేదు. పెండింగ్ ఉంది కాబట్టి రోజుకొక బూటకం ఆడుకుంటూ, నాటకం ఆడుకుంటూ ఇప్పుడు ఏం చేసినారు, పంచాయతీరాజ్ యాక్ట్ ఎమెండ్ చేసుకుంటూ మన జూలైలో పంచాయతీరాజ్ ఏమని ఎమెండ్ చేసినారు, 50% దాటకుండా ఉండడానికి అప్పుడున్న కేసీఆర్ గవర్నమెంట్ పంచాయతీరాజ్ యాక్ట్ ఆర్టికల్ 2 సెక్షన్ 285A ఎమెండ్ చేసినాడు. ఇప్పుడు దాన్ని వీళ్ళు ఎమెండ్ చేసి ఆ 50% దాటకుంటే ఏదైతే ఎన్నికలు పెడతామన్నారో ఆ పరిమితి వీళ్ళు తీసేసినారు. తీసేస్తే దాని అర్థం ఏంది, 50% దాటాలని కాదు, తీసేసినా కూడా 50% లోబడే పట్టుకోవాలి. అంత కూడా ఇంగిత జ్ఞానం లేకుండా అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాక అసెంట్ రాకముందే ఇంకొక జీవో తీసినారు. ఏది 9th ఈ యొక్క సెప్టెంబర్లో 9th నాడు తీసి ఏమని వాళ్ళు తీసినారు, మేము ఒక చట్టాన్ని తయారు చేసినాము, అది చట్టం మన గవర్నర్ ఎసెంట్ ఇవ్వాలని రాయాలి. చట్టాన్ని మేము బిల్లులు తయారు చేసినాము, అది యాక్ట్ కాకముందే దాంట్లో ఒక జీవో తీసేసి 9 డేట్ నిర్ణయించుకొని 9 సెప్టెంబర్ నాడు ఇచ్చినారు. 9 సెప్టెంబర్ నాడు ఇస్తే అది ఏమైంది, అది 9 జీవో నెంబర్ 9th 27th డేట్ ఇచ్చినారు. ఇస్తే ఆయన లక్కీ నెంబర్ 9th ఎంచుకున్నా కూడా, శుక్రవారం సాయంత్రం ఎంచుకున్నా కూడా అది నిన్న శనివారం నాడు లంచ్ మోషన్ తీసుకున్నారు, అవసరం తీసుకున్నారు. తీసుకొని దాని మీద వాదనల ప్రతివాదనలు జరిగితే రామేపేసై బెంచ్ ఒపీనియన్ ఏంటంటే, ఇది లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేదు, చట్టం కాకముందే నువ్వు అట్లా జీవో తీయడానికి వీల్లేదు, అందులో చట్టానికి లోబడి ఇది లేదు అని వాళ్ళు కొట్టివేస్తామని అంటే, ఆయన అడ్వకేట్ జనరల్ గారు 15 నిమిషాలు టైం తీసుకొని 15 నిమిషాలు కూడా నాకు ఎవరు కలవలేదని కోర్టు ముందు చెప్తే కూడా వాళ్ళే వెంచే వీళ్ళు మరి అట్లా అని ఆల్రెడీ మేము 8th నాడు వేస్తున్నాము, అంతవరకు మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మా జడ్జిమెంట్కు లోబడి ఉంటుందని ఇచ్చినారు. కానీ 8th అక్టోబర్ నాడు ఖచ్చితంగా ఈ జీవో కొట్టివేయబడుతుంది. ఈ జీవో ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకము, కృష్ణమూర్తి వర్సెస్ ఇండియాకు వ్యతిరేకము 2010 జడ్జిమెంట్, వికాసరావు గౌలీ మహారాష్ట్ర జడ్జిమెంట్కి వ్యతిరేకము. ఇది ఆల్రెడీ కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్స్కి వ్యతిరేకం కాబట్టి బీహార్లో చట్టం చేసినా కూడా కొట్టేసి 50% మించకుండా పెట్టుకోవాలన్నారు. ఇక్కడ కూడా కేసీఆర్ అప్పుడు ప్రయత్నం చేస్తే జరగలేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పూటకో మాట రోజుకో తీరు మోసం చేయడానికి, దగా చేయడానికి, అంచెలంచెలుగా ఒక్కొక్క విషయం తీసుకొని మా ప్రజలను మభ్యపెట్టడానికి, పక్కతో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, బదనాం చేయడానికి అంటున్నారు. కానీ ఇది ఎవడైనా ఖచ్చితంగా ఇప్పుడు మరి దివాలాతో కాకుంటే మీరు అందరు సాయం చేయాలా, ఎవరు కోర్టుకు పోవద్దు, గవర్నమెంట్ ఈ రకంగా అంటారండి. కోర్టుకు పోవద్దని, కోర్టుకు ఎవడైనా పోతాడు, ఫండమెంటల్ రైట్ కోర్టుకు పోయేది. కాబట్టి కోర్టుకు పోయినరు, కోర్టుకు పోకుంటే ఎవరిని ఆపలేడు. ఖచ్చితంగా ఇది కొట్టివేస్తే మా బీసీలందరూ పాలాభిషేకం చేసినారు, పూలాభిషేకం చేశారు. ఇప్పుడు కొట్టేసినాక ఏం అభిషేకం చేస్తారు, వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు అంటే, బీసీ కొంతమంది నాయకులు బీసీలని ప్రాణం పెట్టి
బీసీలను కుదవబెట్టి వాళ్ళ స్వలాభాన్ని కొరికి బీసీలకు ద్రోహం చేస్తున్నారు. అట్లా కాకుండా బీసీలందరూ ఏకమత్యమై వాళ్ళని ఇప్పుడు రాజ్యాధికారం వస్తేనే మనకి హుకుమత్ ఇజ్జత్ వస్తుంది. కాబట్టి రాజ్యాధికారం వస్తే అన్ని సమస్యలు తీరుతాయి. కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీస్లలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ముస్లిం బీసీలు క్రిస్టియన్ ముస్లిం మన సిక్స్ బీసీలు బుద్ధు బీసీ అందరి బీసీలు ఒకటై మనము గెలుచుకునే అవసరం ఉంది. ఇప్పుడు జూబ్లీ సెలక్షన్స్ కూడా ఒక లద్దాఖ్ నూరు భాషనో ముస్లిం ఏతర్నో ఒకరిని పెట్టి ముస్లిం ఓట్స్ని ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసుకుంటే దిక్కులేనోడు పకీరోడైనా కూడా గెలుస్తాడు. కాబట్టి ఆ రకంగా బీసీ భావజాలతో ముందుకు వెళ్ళాలని నా ఏ పార్టీలకు బీసీల మీద ప్రేమ లేదు. తరతరాలుగా బీసీలను అనగదొక్కి అనదారి బీసీల యొక్క వాటను అనుభవించి వాళ్ళు పైకి పొక్కుతున్నారు. కాబట్టి బీసీలు ఏ పార్టీ అయినా సవర్ణుల పార్టీ, అంటే ఆధిపత్య కులాల పార్టీ. బ్రాహ్మణ్ బనియా క్షత్రియ శూద్రులలో కూడా ఈ యొక్క ఆధిపత్య కులాలు ఏదైతే అగ్ర కులాల పార్టీలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క రాజకీయ చతురతతోని మోసము దగా కుట్ర కుతంత్రతోని మనకు వాళ్ళకి ఎంగిలి వెతుకులకు అలవాటు చేసి వీళ్ళ మీద అధికారం చెలాయించేటువంటి చాకచక్యము వాళ్లకుంది. కానీ ఇంకా మా వాళ్ళు సోయి లేదు, సోయి తప్పి ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా స్పృహ తెచ్చుకొని వీళ్లకు కనీసం వీళ్లకు కొంచెం రోషము శరము రక్త మాంసాలు ఉంటే కూడా ఇప్పటికైనా తన జాతికి ద్రోహం చేసుకోకుండా, తన భవిష్యత్తు తరాల వారికి ద్రోహం చేసుకోకుండా ఒక శబదం తీసుకోవాలి. ఏ బీసీ కూడా అగ్రకులానికి ఓటేయను అని శబదం తీసుకుంటే, మన ఓట్లు మనం తీసుకుంటే మనకు రాజ్యాధికారం. ఎస్ దుర్గయ్య గౌడ్, బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు. 42% రిజర్వేషన్ల పైన మొన్న సాయంత్రం 6 గంటలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో నెంబర్ 9. జీవో ఇచ్చినాము. మేము అనుకున్న మాట ప్రకారం కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారంగా మేము 42% రిజర్వేషన్ ఇచ్చినాం. రేపో ఎల్లుండో ఇంకా ఎన్నికలకు వెళ్ళిపోతామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చుకుంటూ ఇదే సందర్భంగా ఒక విజ్ఞప్తి కూడా చేశారు. ఆయన ఎవరు కూడా దీని మీద ఎలాంటి కుట్రలు కుతంత్రాలు కూడా చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ నిన్న పొద్దున్నే మా బీసీలందరూ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కావచ్చు, మిగతా బీసీ నాయకులు కావచ్చు, సంబరాలు కూడా చేసుకుని స్వీట్లు కూడా పంచారు అక్కడక్కడ 42% రిజర్వేషన్ల పైన. అరే జీవో ఇచ్చి 24 గంటలు కూడా కాలే. అంటే 24 గంటలు కాకముందే, అరే ఒకరు జీవో ఇవ్వకముందే ఒకడు కోర్టుకు పోతాడు జీవో ఇవ్వకుండా ఆపమని. ఒకరేమో జీవో ఇచ్చి 24 గంటలు కాకముందే ఎమ్మడే వచ్చేసి దీని మీద బీసీ రిజర్వేషన్ల మీద చర్చ జరపాలని చెప్పేసి అది కూడా మళ్ళా హౌస్ మోషన్ లంచ్ మోషన్ పిటిషన్లో చేయమని చెప్పి ఎమ్మడే. ఇంత కడుపు మంట ఎందుకు మాధవరెడ్డి మీకు? మీ ఆస్తులు ఏమని అడిగిరా బీసీలు? మీ ఇల్లు ఏమని అడిగిరా? మీ పొలాలు ఏమని అడిగిరా? మీ కాంట్రాక్టర్లు ఏమని అడిగిరా? ఏం అడగలేదు కదా. మీ నోటికాడి ముద్ద ఏమన్నా గుంజుక తిన్నారా బీసీలు? అరే ఈ రాష్ట్రంలో 60% ఉన్నటువంటి బీసీలు 80 సంవత్సరాలుగా మీకు ఓట్లేసి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ఈ రోజు అన్ని సామాజికలలో మిమ్మల్ని 80 సంవత్సరాలుగా మోస్తా ఉన్నాం కదా మా భుజాల పైన. మేము కేవలం ఇప్పుడు 80 సంవత్సరాల తర్వాత బీసీలకు రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తామని చెప్పినప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ ఇంకా ఈ కుట్రలు కుతంత్రాలు ఎన్ని రోజులు మాధవరెడ్డి చెప్పు? ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఎగబడితే మీరు ఉంటారా ఊర్లల్లో? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి గతంలో స్వర్గీయ జయపాల్ రెడ్డి గారు చెప్పారు ఒక సందర్భంలో హైదరాబాద్లో మీటింగ్ పెడితే. ఏమని చెప్పాడు ఆయన? అరే బీసీలు చాలా వాళ్ళు ఏంటంటే ధర్మాత్ములు, పుణ్యాత్ములు, ఓ ఆత్మగౌరవం ఉన్నటువంటి వాళ్ళు. నిజంగా బీసీలు చైతన్యమైనటువంటి రోజున ఈ రాష్ట్రంలో వార్డు మెంబర్ కూడా గెలవం రా మనం అని చెప్పిన ఆయన. అదేవిధంగా మొన్న జీవన్ రెడ్డి చెప్పాడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చాలా సీనియర్ మోస్ట్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో. ఏం చెప్పిండు తెలుసా ఆయన? అరే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందుతున్నాం మనం. అరే మనం 6% ఉన్నాము. అరే మనం 10% రిజర్వేషన్లు ఇస్తున్నారా?
చాలా అన్యాయం ఇది, బీసీల నోటికాడి ముద్ద గుంజుకుంటున్నామని చెప్పిండు ఆయన. కనీసం మీ సోయి తెచ్చుకో మాధవరెడ్డి ఒకసారి. గతంలో ఉన్నటువంటి జయపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, అదేవిధంగా మొన్న జీవన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు కొంచెమన్నా మీ లోపల సిగ్గు, లజ్జ, సీము, నెత్తురు ఉండాలి కొంచెమన్నా ఈ కోర్టుల కేసులు వేయడానికి. అరే మీరు 10% ఉంటే 70% పదవులు అనుభవిస్తున్నారా బాబు? మీరు 70% పదవులు అనుభవిస్తున్నారని ఎన్నడన్నా మేము కోర్టుకు వెళ్ళినామా? ఎన్నడన్నా మీ మీద పంచాయతీ పెట్టామా? కేసులు పెట్టామా? అరే ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కొంచెమన్నా ఉండాలి. ఇలాంటి కేసులు వేసేటటువంటి వాళ్ళను మీరు ప్రోత్సహించడము, వాళ్ళతోటి కేసులు వేయించడము. అరే బిల్లు పెట్టేది మీరే, సామాజిక న్యాయం అనేది మీరే. ఈ రోజు కేసుల పేరు మీద ఈ రోజు బీసీ రిజర్వేషన్లను అనగదొక్కాలనేటువంటి ఉద్దేశం కూడా మీదే. చాలా స్పష్టంగా ఈ జీవో విడుదల కాకముందే మా చిరంజీవి సార్ చెప్పాడు, ఐఏఎస్ చిరంజీవి గారు. అదేవిధంగా మా జస్టిస్ ఈశ్వరయ్య గారు దాదాపు 10 సంవత్సరాలు నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా కూడా చేశారు ఆయన. ఇది ఖచ్చితంగా 9th షెడ్యూల్లో చేర్చకపోతే తమిళనాడు తరహాలో ఖచ్చితంగా కోర్టులో కొట్టువేయబడుతుంది. ఈ విధానం సరైనది కాదని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జస్టిస్ ఈశ్వరయ్య గారు మంచి రిప్రజెంటేషన్ చేసి ఆయన అక్కడ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మీరు రిజర్వేషన్లు చేయమని చెప్పితే దాన్ని పక్కన పెట్టి ఓనాడు ఎడ్యుకేషన్ కమిషన్ అని చెప్పేసి, ఓనాడు అసెంబ్లీలో తీర్మానం అని చెప్పేసి ఒక బిల్లు ఏమో గవర్నర్ ద్వారా పెండింగ్, ఇంకొక బిల్లు ఏమో రాష్ట్రపతి భవన్లో పెండింగ్, ఇన్ని బిల్లులు పెండింగ్ పెట్టేసి ఈ రోజు మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చి ఈ జీవో పేరు మీద బీసీల గొంతులు కోసి మళ్ళీ తమిళనాడు పోయి చెప్తా ఉన్నాడు స్టాలిన్ దగ్గర, తెలంగాణలో మేము బీసీలకు పెద్ద ఘనకార్యం చేసినాం, దేశానికే రోల్ మోడల్ అని. ఏడ దేశానికి రోల్ మోడల్ నాయన మీరు? బీసీల రిజర్వేషన్లు ఎగ్గొట్టడానికి రోల్ మోడలా? బీసీల బడ్జెట్ తినడానికి రోల్ మోడలా? బీసీలకు ఇవ్వాల్సినటువంటి మంత్రి పదవులు ఎగ్గొట్టిన దాంట్లో రోల్ మోడలా? బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా బీసీ విద్యార్థుల పొట్టగొడుతున్నది రోల్ మోడలా? సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ₹1 కూడా ఇవ్వకుండా దాంట్లో రోల్ మోడల్. దేంట్లో రోల్ మోడల్ మీరందరూ? చెప్పడానికి సిగ్గుండాలి కదా కొంచెమన్నా. ఏం చేశారని రోల్ మోడల్ చెప్తారు? ఒక్కసారి ఈ రిజర్వేషన్ల మీద పార్లమెంట్లో గోడలు బద్దలు కొడతామంటారు, కేంద్రం మెడలు వంచుతామంటారు. ఒక ఇటుక రాయి కూడా బీకలేదు కదా మీరు. ఎక్కడ కూడా బద్దలు కొట్టిరు? నిజంగా మీకు బీసీ రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు ఇవ్వాలని ఉంటే, ఏదైతే పద్ధతి ప్రకారంగా తమిళనాడు తరహాలో ఏ విధంగా రిజర్వేషన్ చేశారో ఆ విధంగా చేసి ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్లు వచ్చేవి. నిన్ననే చెప్పింది కోర్టు, ఒకవేళ మా మాట కాదని పోయినా కూడా ఎన్నికలు నిర్వహిస్తే మేము మళ్ళీ ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా వాదనలు పిలిపిస్తామని చెప్పారు. అక్కడే కనపడతా ఉంది విచిత్రశుద్ధి. 15 నిమిషాలు టైం ఇస్తే కూడా మీరు పెట్టినటువంటి లాయర్ ఎక్కడ కూడా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ సంబంధించిన శాఖ మంత్రులు ఎవ్వరు కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి. అంటే బీసీ రిజర్వేషన్లను గాలి కొదిలి కేవలం నామమాత్రం పేపర్ల కోసం, టీవీల కోసం మరొకసారి బీసీలను మోసం చేసేసి బీసీల ఓట్లు దండుకునే కార్యక్రమం తప్పితే బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ఉద్దేశం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పేసి చెబుతూ ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఆ జెండాలు తగలబెట్టేసి బీసీ జెండా ఎత్తుకొని తిరగాలని చెప్పేసి ఈ సందర్భంగా